నాయనా మహిషాసుర, నీ తపమునకు మెచ్చిన నాయన, నీకు ఈ భవనము కావాలని కోరుకును. చతురాలన సాక్షాత్కరించితివా స్వామి. అచల కాలము నుండి నాకొక్క వాంఛితము కలు, మరణమే లేకుండా నాకు వరాన్ని ప్రసాదించు. నాయన, పుట్టిన ప్రతి జీవి విచుట తథ్యం, మరణము లేకుండా వరమిచ్చుట అసంభవం. కావున ఈ వరమునే మనకు రీతిగా కోరుకును. అటులైన బ్రహ్మదేవ స్వామి, సుర యక్ష గరుడ కిన్నెర కింపురుష సృష్టిలోని సమస్త జీవరాశులను పురుష శక్తి చేత నాకు మరణమే లేకుండా వరాన్ని ప్రసాదించు స్వామి. మరణమే లేకుండా వరాన్ని ప్రసాదించు. తథాస్తు నాయన, తథాస్తు, తథాస్తు. హరి
దుశ్చర్యలకు తాళలేని ఆయా లోకవాసులు త్రిమూర్తులను వేడుకొనిరి. వారు నిస్సహాయులై త్రిమూర్తులు త్రిమాతలను గూడి జగజ్జననిని ప్రార్థించు విధం పెట్టిదనినా త్రిమూర్తులారా, త్రిమాతలారా, ఏల నన్ను స్తుతించిరి. మీకు ఏమి ఆపద వాటిల్లినది? అమ్మా, మహిషాసురుడు వరగర్వితుడై ముల్లోకములను పీడించుచుండు. అతనికి స్త్రీ చేత తప్ప పురుషుల చేయి మరణము లేకుండా వరము పొంది ఉన్నాడు. కావున నీవు అధిపరాశక్తివి. నీవే అతన్ని సంహరించి ఈ లోకములను కాపాడు తల్లి. త్రిమూర్తులారా, దేవతలారా, భీతిల్లవలదు. కాలమాసన్నమాయే మహిషుడు ఈ విధంబుగా ప్రవర్తించుచున్నాడు. నేను తక్షణమే పోయి అతనిని అతని పరివారాన్ని వధించి లోకమునకు శాంతి చేకూర్చెదను. ధన్యులము తల్లి, ధన్యులము. జగజ్జననీ
దక్షుడైన రక్తబీజుడు ప్రవేశించు విధంబు తక్షణం తక్షణం దిగిదగ తగ దిగిచ్చను తరిగిన రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు రక్తబీజుడితడు వన విహారిణి హరిణలోచని ఆదిశక్తిని వీక్షింప 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 అసురనాథునికి కానిని చేయక అసురనాథునికి కానిని చేయక కరాకలంబున విహార తిరుపు కథాతరుండై సిటగే పెంచెను కరాకలంబున విహార తిరుపు కథాతరుండై సిటగే పెంచెను కరాకలంబున విహార తిరుపు కథాతరుండై సిటగే పెంచెను రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు రక్తబీజుడితడు అసుర సైన్యమున గదినాదుడు అసుర సైన్యమున గదినాదుడు అసుర సైన్యమున గదినాదుడు హే సుందరి జగదేక మోహిని రావే నిన్ను కొనిపోయి అస్మత్ సోదరుడైన మహిషాసుర దానవేంద్రుడికిచ్చి వివాహం వరణించి అస్మత్ అసురకుల రాజ్యాధినేతను గావించదు రావే దానవ నాకొక చిన్న నియమము కలదు. నన్ను చేపట్టువాడు ముందు నన్ను యుద్ధమున జయించిన ఆ తదుపరి వారిని పరిణయమాడుదును. సుర గరుడోర యక్ష గంధర్వ కిన్నెర కింపురుష కాంతల మేలు సొగుసుల గేలిచేయి మొత్త మనోహర మదన కాసిని నీ అమరామృతముడు కోలని పురుష జన్మం పేలని ఇలా నిన్ను కొనిపోయి సమరమున నిన్ను గెలిచి ఆత్మ సోదరుడైన మహిషాసురుడికి ఇచ్చి వివాహం వరణించదా రావే తక్క దీన్ని తక్కిట్ట తక్క దీన్ని తక్కిట్ట తక్క దీన్ని తైలం తైలం తక్కిట్ట తక్క దీన్ని తక్కిట్ట తక్క దీన్ని తక్కిట్ట తక్క దీన్ని తైలం తైలం తక్క దీన్ని తక్క తక్క చూడు తక్క దీన్ని తైలం తైలం తక్క దీన్ని తక్క తక్క చూడు తక్క దీన్ని తైలం తైలం తక్క దీన్ని తక్క తక్క దీన్ని తక్క దీన్ని తక్క తక్క దీన్ని తక్క తక్క దీన్ని తక్క
సూచించినావు? కాళీ రక్తబీజుడను రాక్షసుని ఎన్ని మార్లు సంహరించినను అతని రుధిరము నుండి వేల కొలది దానవులు ఉద్భవించుచున్నారు. కావున అతని రుధిరము నేల తాకనీయక నీవు ఆ రుధిరము గ్రోలుము. నేను రాక్షస సంహారము కావింతును. అమ్మ, నీ ఆజ్ఞ శిరసా వహించు. అదిగో రక్తబీజుడు ఇటువైపే వచ్చుచున్నాడు. మరుని విరిసెర ధాటికి తాళలేని ఈ మహిషాసుర దానవేంద్రుని కవాగిని చల్లార్చవే కామిని. దానవ, నన్ను ఎవరనుకున్నావు? ముగురమ్మల మూల పుటమును జగదమ్మ నీకు నిన్ను కన్నవారిక నేను అమ్మను అట్టి అమ్మను కోరుట ఏమి గర్వముగా ఏమి నీకు నాకు వావివరసలెచ్చనే? మహిషికి రంభాసురుడకు జన్మించిన ఈ మహిషాసుర దానవేంద్రుడకు సృష్టి అందలి సమస్తము భోజనీయని నీ గది దౌగిడ బంధించి నా కామాగ్ని చల్లార్చవే. ఓరి మహిష, ఎన్ని మార్లు చెప్పినను నీ మనంబు మారుకున్నది. నీ తమ్ముళ్ళ వల్లే ఇదే నా కోపాగ్నికి సమిదలవుదురుగా. ఒక్క ఆడది అందున అవల నన్ను పరాభవించుడయా?
నిన్నిప్పుడే సంహరించాను రాదే తగిన చెడు తగిన తిని తగిన తండం తగిన చెడు చెడు తగిన 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 చెడు తగిన తగిన చెడు తగిన తిని తగిన తండం తగిన తండం తగిన తండం చెడు తగిన తండం తగిన తండం 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 తం తగిన చెడు తిని తగిన చెడు తం తగిన చెడు తగిన తం తగిన చెడు తిని తగిన చెడు తం తగిన చిన్నగా ప్రారంభమైనటువంటి సంస్థ ఈ రోజున 800 కోట్ల పైగా టర్నోవర్ కలిగి 26 పైగా మెగా ప్రాజెక్టులను వీరు చేయడం జరిగింది. అయితే వీరికి ఏదో ఇక్కడ లాభదాయకంగా ఉంటుందనో లేకపోతే ఏదో ఇక్కడ బిజినెస్ వస్తుందనే కాకుండా వారికి కళల మీద ఉన్నటువంటి ఆసక్తి, అలాగే ఇక్కడ మన ప్రసాద్ గారు ఉన్నారు, వారికి మంచి మిత్రులు హంశ్రీ బిల్డర్స్ అధినేత గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే వారి ప్రతినిధిగా ఇప్పుడు ఇక్కడికి మనకి మహేష్ గారు వచ్చున్నారు. మహేష్ గారు గత 15 సంవత్సరాలుగా పిఎస్ఏలో ఉంటున్నారు. అలాగే హంశ్రీ పిఎస్ఏ సంస్థకి వారు అధిపతి. ఈ మధ్యనే వారు హైదరాబాద్లో కూడా ప్రముఖమైనటువంటి వారి యొక్క ఫైనాన్స్ రంగం చూసేటువంటి బాధ్యతను కూడా స్వీకరించి దాన్ని ఇంకా ఆ యొక్క సంస్థని ఇంకా పెంపొందింపు చేయడంలో విశేషమైనటువంటి కృషి జరుపుతున్నారు. సో వారు మనకి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసినందుకు సింగపూర్ తెలుగు సమాజం తరఫున
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులైనటువంటి డాక్టర్ వివిఆర్ చౌదరి గారిని వారిని వేదిక మీద తీసుకురావాలని కోరుతున్నాం. వారితో పాటు ప్రసాద్ గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. స్టేజ్ మీద ఏం జరుగుతుందని కంగారు పడకండి, వాళ్ళందరూ డ్రమ్స్ అవి సర్దుతున్నారు. సో సర్దడమే అంత గొప్పగా ఉందంటే ప్రోగ్రామ్ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. సో మీరు కొంచెం సహకరించు. తర్వాత మనం ఈ రోజున ఇంతటి అద్భుతమైన మహిషాసురి మర్దన. సభకు నమస్కారం అండి. నా పేరు మహేష్. సింగపూర్ తెలుగు సమితి సమాజం సింగపూర్ తెలుగు సమాజం తరఫున స్టార్టింగ్ చాలా ఆనందంగా ఉంది. కానీ ఐ థింక్ పర్సనలీ ఇట్స్ ఆనర్ టు బి అసోసియేటెడ్ విత్ తెలుగు అసోసియేషన్స్ outside India. Being an NRI myself, I really feel very, very honored to promote our culture and heritage all across India, outside India. Thank you very much. వీరి గురించి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పడం మరిచాను. వీరు ఇప్పుడే కాదు, మన ప్రపంచ తెలుగు సమాఖ్య మన యొక్క మహాసభలు ఇక్కడ జరుపుకున్నప్పుడు 2002లో కూడా వారు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సంస్థ వారు. సో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో తర్వాత ఇంతవరకు మనకు ఎంతో అద్భుతంగా అమ్మవారిని పాత్ర పోషించిన శ్రీ నాట్య కళా విశారద సత్యనారాయణ గారిని, ఎంవి సత్యనారాయణ గారిని సన్మానించవలసిందిగా అధ్యక్షులను కోరుతున్నాను. మాస్టర్ గురు ఎంవి సత్యనారాయణ గారు. ఇంకొకసారి మన సమాజం తరపు నుంచి ఒక చిన్న జ్ఞాపిక బాపు గారి సరస్వతి. థ్యాంక్ యూ. తర్వాత గురు రాధా మాధవ్ గారిని సత్కరించవచ్చు. రాధా మోహన్ గారు, క్షమించాలి, రాధా మోహన్ గారిని గురు రాధా మోహన్ గారు. క్షమించవలసింది, పిల్లలకి అవకాశం ఇద్దామని వాళ్ళకి ట్రైనింగ్, అండర్ ట్రైనింగ్ ప్రొవిజన్. సాధారణంగా మనం ఇంతకుముందు ఏ కార్యక్రమం చేసినా సన్మానం చేసేటప్పటికి సెక్రటరీ స్పీచ్ టైంకి ఎవరు ఉండరు. అందుకోసం నేను మార్క్ చేశాను. తర్వాత మనకి ఇప్పుడు కార్యక్రమంలో భవిష్యత్తులో రాబోయే సోలో రిథమ్స్ ప్రోగ్రామ్ చూపించబోయే నాగేశ్వరరావు అనబడే చంటిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారిని సన్మానించవలసిందిగా అధ్యక్షులు. మన సమాజం తరపు నుంచి ఒక చిన్న జ్ఞాపిక.
తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముంబై కార్యకర్తలు అందరినీ వరుసగా రావాల్సిందిగా కోరుతున్నాను. వీరందరినీ సన్మానించవలసిందిగా అధ్యక్షుల్ని కోరుతున్నాను. Master Chaitanya Mohan, who played as Rakta Bija, is our son. Sanskriti Chatterjee, played as Saraswati. Sana Suvarna, played as Brahma. Aditya Sundaram, played as Vishnu. Divya Sridharan, Shiva. Anjali Sundaram, played as Lakshmi. Nidhi Nair, Sakhi. Tanvi Suvarna, Sakhi. Sanjana, second Parvati. Sasi Suvarna, she's going to play for the part. Ajanta Dasgupta, Anuradha Sundaram, she is the manager of the institute. She will be looking after all the affairs of the institute. Can you be with us? There are a couple of people are there. Geeta Nair, thank you for each and everyone for honoring us and inviting us. Thank you so much. Makeup people. ఓకే, మేకప్ చేసిన ఆర్టిస్ట్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. ప్లీజ్ కమ్ అండ్ వెల్ గెట్ స్మాల్ హానర్ ప్లీజ్. శ్రీమతి విజయ గారిని కూడా ప్లీజ్. శ్రీమతి విజయ ప్లీజ్. విజయ అండ్ సువర్ణ. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. Mrs. Maitreyi Chatterjee also. Please. These are the three people who did the makeup. So we prepared small certificates also, sir. We sorry for that. Ajanta Das Gupta. Once again. Eran Shetty Sujata. Suvarna Vijay S1. Suvarna Takri Yashwan. Chatterjee Maitreyi. Chatterjee Sanskriti. Shashilata Vasant Suvarna. Dasgupta Sanjay. Nayak Geeta Radha. Divya Sridharan. Nayak Nidhi Radha Krishna. Aditya Sundaram.
Anjali Sundar, Anuradha Sundar, okay, Mekila Mohan Das, it's my sir. Thank you so much. Mekila Chaitanya Mohan.